అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పామాయిల్ తోటలో అంతర పంటల సాగు ముఖ్యంగా సాధారణంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు తోటలో అంతర పంటలు సాగిస్తుంటారు. కానీ ఇక్కడ రైతు విభిన్న ఆలోచనలతో పామాయిల్ తోటలో అంతర పంటగా పసుపును సాగు చేస్తున్నారు. దాంతోపాటు ఎర్రజొన్న కూడా సాగు చేస్తున్న పరిస్థితి. అసలు ఈ అంతర పంట ఎందుకు ఆలోచన వచ్చింది, ఆ రైతు ఏం చేయాలనుకుంటున్నాడు, పసుపు సాగుతో పాటు ఇంకా ఏమేమి అంతర పంటలు సాగిస్తున్నాడో ఆర్టీ ప్రత్యేకతలను చూద్దాం. పామాయిల్ తోటలో అంతర పంట సాగు చేస్తున్న నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం అరుగుల్ గ్రామానికి చెందిన జైడి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అసలు పామాయిల్ తోటలో అంతర పంట సాగు పసుపు సాగు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, పసుపు వల్ల లాభాలేంటి, పసుపు బోర్డు ప్రాముఖ్యతపై మనతో మాట్లాడేందుకు జైడి మధుసూదన్ రెడ్డి రైతు ఉన్నాడు అన్నాడు. చెప్పండి, ముఖ్యంగా సాధారణంగా పసుపులో మొక్కజొన్న అంతర పంట వేస్తారు, కానీ మీరు పామాయిల్ తోటలో పసుపు అంతర పంటకు వేస్తారు. అసలు ఎందుకు మీ ఆలోచన వచ్చింది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, రైతులకు అదేవిధంగా మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అయితే మేము సాధారణంగా పసుపు రైతుల ముందు నుంచి పసుపు, మొక్కజొన్న, అదేవిధంగా ఎర్రజొన్న సీడ్ పంటలు అట్లా చేస్తాం. ఈ పామాయిల్ గురించి తెలగానే దీనికి ఏంటంటే దీని గురించి కూడా నేను ఖమ్మం దాకా వెళ్ళడం జరిగింది. అలా ఏ విధంగా ఉంటుంది, మన ఏరియాకు సూటేబుల్ అవుతుందా లేదా అనేది సైంటిస్టులు అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ రైతులు ఏ విధంగా దీనివల్ల ప్రయోజనాలు పొందుతున్నారో స్వయంగా రైతుల్ని అడిగి అశ్వరావుపేటలో, దమ్మపేటలో తిరిగి చూసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతుంది ఈ ఆయిల్ ఫామ్ వేసి. అదేవిధంగా గత ఆయిల్ ఫామ్ వేసినప్పటి నుంచి సేమ్ పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న కంటిన్యూగా వేస్తూనే ఉన్నాం. కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫస్ట్ 3 సంవత్సరాలు అంతర పంట వేసేటప్పుడు. ఎందుకంటే దాని కొమ్మ ఎంత దూరం ఉందో అంత దూరము వేర్ల వ్యవస్థ ఉంటుంది కాబట్టి అక్కడ దాకా దున్నకుండా ఉండడం, మరి అదేవిధంగా పైపులు అంటే ఏదైతే డ్రిప్ పైపులు ఉందో దున్నేటప్పుడు ప్రతిసారి తీయడం, వేయడం, అది కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితే. కానీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల దాకా మనకు ఆయిల్ ఫామ్ క్రాప్ రాదు కాబట్టి దీంట్లో మనం నిలదొక్కుకోవడానికి ఈ ఎంతో కొంత ఆదాయం మనకు పాత పద్ధతిలో పాత పంటల ద్వారా వస్తుంది కాబట్టి మేము యథావిధంగా అదే మొక్కజొన్న, జొన్న, పసుపు వేయడం జరుగుతుంది. ఇందులో పసుపు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆయిల్ ఫామ్ కొమ్మలు ఎక్కడి వరకు అయితే ఉంటాయో అక్కడి వరకు దున్నకుండా దీన్ని సాగు చేసుకుంటే మనకు ఈ 3వ సంవత్సరం కూడా మనకు మంచి దిగుబడి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అంతర పంటల ద్వారా. అయితే ముఖ్యంగా చెప్పండి, ముఖ్యంగా మీకు ఎన్ని ఎకరాల ఈ ప్రాంతంలో వ్యవసాయం ఉంది, ఈ ఆయిల్ ఫామ్ ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఇందులో జొన్న కానీ అదేవిధంగా పసుపు, మొక్కజొన్న లాంటి అంతర పంటలు ఎన్ని ఎకరాలు వేశారు, దీనివల్ల ఆయిల్ ఫామ్కి ఇబ్బందులు కాకుండా పసుపు దిగుబడి ఎలా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఈ పసుపు దిగుబడికి సంబంధించి కానీ ఇంకా మిగతా అంశాలపైన రైతులకు ఎలా చెప్తారు? మేము ఇక్కడ నాకు ఒక 9 ఎకరాల దాకా ఉంటుంది, 9.5 ఎకరాల దాకా ఉంటుంది. ఇందులో పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది, ఒక 6 ఎకరము, అది బాయిలర్ కోళ్ళ ఫారం ఉంటుంది. అదేవిధంగా 3.5-4 ఎకరాల దాకా వరి ఉంటుంది. ఇక్కడ 5.5 ఎకరాలు ఇది ఉంటుంది. అయితే దీంట్లో పసుపు అంతర పంటగా వేయడం ఎందుకు వేసామంటే, అయితే ఒకసారి మనం జూన్లో నాటుకుంటే మళ్ళీ ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఎటువంటి దున్నడం అవసరం లేదు, ఓన్లీ తీయడమే ఉంటుంది. కాబట్టి లాస్ట్ సంవత్సరం అన్నట్టు ఇది అంతర పంటలు వేయడం, దీంట్లో అంతర పంట వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు మాకు ఎప్పుడు మేము పసుపు వేస్తాం కాబట్టి నేను 30 క్వింటాల దాకా తీస్తా పసుపు, ఎండిన పసుపు. ఇప్పుడు ఇంట్లో ఎంత తక్కువ ఒక 20 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంది, 20-25. తక్కువ వస్తుంది ఎందుకు, ఇదేం రైతు అనుకుంటారు. కానీ ఈ ఆయిల్ ఫామ్లో 3వ సంవత్సరం అంతర పంటగా పసుపు తీయడం అనేది చాలా అరుదు. అయినా నేను ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇప్పుడు నా ఫామ్ ఆయిల్ తీసుకుంటే దాదాపు ఈ ఎవరు సైంటిస్టులు వచ్చినా కానీ ఇది 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఉండాల్సిన కాండము ఇప్పుడు మీకు 3 సంవత్సరాలు ఇంత మంచిగా ఉంది అని చాలా సైంటిస్టులు వచ్చి చూసి వెళ్ళిండ్రు ఇక్కడ. ఎందుకంటే ఇది మంచి ఫర్టిలిటీ అంటే మంచి నేల ఉంది, ఈ నేలకు తగ్గట్టుగా మంచి ఆయిల్ ఫామ్ కూడా మంచి గిలలు కూడా వచ్చినాయి, తీసేసినాము. ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈవిల్స్ వదిలి క్రాప్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు తీయడం జరుగుతుంది, 1-2 నెలలకు ఒకసారి. అదేవిధంగా ఈ పసుపు కూడా ఏంటంటే మేము ముందు నుంచి ఈ ఆయిల్ ఫామ్ లేకన్నా ముందు నుంచి విత్తన శుద్ధి చేయడం అనేది ముఖ్యంగా నేను ఎప్పుడు చేస్తాను. గత 10-15 సంవత్సరాల నుంచి విత్తన శుద్ధి చేసి ఎటువంటి చీడపీడలు ఆశించకుండా చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పసుపు చూసినట్టయితే ఎక్కడ కూడా మర్రి ఆకు తెగులు, ఎండు ఆకు తెగులు లేకుండా ఉండడం జరిగింది నాకు 2 ఎకరాలలో. అట్లా మర్రి ఆకు తెగులు లేదు కాబట్టి నాకు దిగుబడి కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దుంపకుళ్ళకు కూడా నేను ముందే జాగ్రత్తలు తీసుకుంటా. ఈ దుంపకుళ్ళు కూడా నా పసుపులో ఎక్కడ కూడా దుంపకుళ్ళు అనేది కూడా ఉండదు. ఎక్కడన్నా ఉంటే 1-2% తప్ప కానీ దాదాపు ఉండదు.
అంటే సాధారణంగా మీరు ముందే అంతర పంటగా పసుపు ముఖ్యంగా మీరు ముందుగానే పసుపు రైతులు కాబట్టి పసుపులో ఎలాంటి చీడపీడలు ఆశించకుండా పసుపు శుద్ధి చేసి పసుపు విత్తనంగా చేస్తారు. ఆ విత్తనం చేసిన తర్వాత ఎలాంటి రోగాలు రాకుండా ముందస్తుగానే నివారణ చేస్తారు. దాంతోపాటు పసుపు దిగుబడి రావాలంటే ఏం చేయాలి? మంచి దిగుబడి రావాలంటే యాక్చువల్గా మన ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ పసుపులో లాభం లేదు అని అంటున్నారు. వాస్తవం నిజమే. కాకపోతే దాంట్లో ధర లేనప్పుడు మనం ఏ విధంగా నిలదొక్కుకోవాలి? పెట్టుబడి విపరీతం అయిపోతుంది. వాస్తవంగా 1,50,000 1,20,000 పెట్టుబడి కూడా అంత అవసరం లేదు. ఆ రైతులు పెట్టేస్తున్నారు అంతే, వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నారు, పెడుతున్నారు, లాస్ట్ కూడా మాకు గిట్టుబాటు అవుతలేదని ఇబ్బంది పడుతున్నారు. కానీ నిజంగా ఒక పసుపుకు ఒక 1,50,000 పెట్టుబడి అవసరం కూడా లేదు. యాక్చువల్గా మొక్క ఎంత తీసుకుంటుంది సైంటిస్ట్ని అడిగితే కూడా ఒక ఎకరంలో ఎంత ఎరువు వేయాలా దానంతనే వేయాలా. కానీ మనం విపరీతంగా అంటే ఒక 2 లారీలు నేను మేకేరు పోసేసిన, ఒక్కొక్కటి 40,000 80,000 పోసిన, నేను ఇంకా అది వేసిన ఇది వేసిన అంటే 80,000 అవసరం లేదు దానికి. దాదాపు నేనైతే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి నేను మేకేరు పోయడం లేదు. 5 సంవత్సరాలు అట్లా అంటే నాకు పంట రావట్లేదా అంటే నేను ఎప్పుడు 30 క్వింటాలకు తక్కువ పసుపు తీయ, అదేవిధంగా 20 క్వింటాలకు తక్కువ ఎర్రజొన్నలు తీయ. వర్షాకాలం వచ్చేసి సాధారణంగా మనం మొక్కజొన్న అందరికీ వెళ్తూ నాకు కూడా అదే విధంగా వెళ్తుంది. అంటే నేను తీయ అంటే ఎరువు పోస్తలేని ఉద్దేశం కాదు, నేను తక్కువ పోస్తా, అవసరం ఉన్నంతనే పోస్తా. ఇప్పుడు దాదాపుగా ఒక ఎరువు వచ్చేసి 10 టన్ లారీ ప్రతి రైతు ఒక ఎకరానికి ఒకటి పోస్తాడు. అట్లా 2.5 ఎకరాలకు 3 ఎకరాలకు కలిసి ఒకటి పోస్తా. అదేవిధంగా రసాయన ఎరువులు 19 కానీ ఇంకా మిగతా దానికి ఏ టైంలో ఏం కావాలనో దానికి ఏ అవసరం ఉంటుందో అంతే వేస్తా. కాబట్టి నాకు పెట్టుబడి తక్కువ అవుతుంది, నాకు అందరిలాగా ఆదాయం కూడా అందరిలాగానే ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు అంతర పంట వేసినప్పుడు కూడా మామూలుగా ఎకరానికి 30 క్వింటాలు వస్తాయి, మీరు అంతర పంటలో 25 క్వింటాలు పసుపు తీస్తామన్నారు. అందులో బాగానే ఈ అంతర పంటలో సాగు చేయడం వల్ల రానున్న రోజులు ఇప్పటికే గత సంవత్సరం అత్యధికంగా నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర పలికింది. ఈసారి పసుపు ధరలు అదే విధంగా ఉంటాయి అనుకుంటున్నారా? లేకపోతే ఒకవేళ పసుపు బోర్డు ప్రకటన ఇదివరకే జరిగింది, పసుపు బోర్డు విధి విధానాలు త్వరలోనే బోర్డు నిజామాబాద్ జిల్లాలో కావాలని చెప్పి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పసుపుకు నిజామాబాద్లో పసుపు బోర్డు వచ్చినా లేకపోతే పసుపుకు రానున్న రోజుల్లో గత సంవత్సరం ఉన్నట్లు పసుపు ధరలు ఉంటే రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి? ఒకటండి, నేను రైతులకు చెప్పాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే బోర్డు రావడం వల్లనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం దీనికి మద్దతు ధర ప్రకటించడం వల్లనో ఇంకా ఏం చేయడం వల్లనో రైతులకు ఉపయోగం ఉండదు. కేవలం డిమాండ్ సప్లైలే వాణిజ్య పంటల యొక్క ధరలు నిర్ణయిస్తాయి. పసుపు బోర్డు ఏం చేస్తుందంటే రైతులకు ఎక్కడైనా పెట్టుబడి సాయం మిషనరీ ఇంకా ఆధునిక పద్ధతుల ద్వారా చేయడానికి ఇంకా డ్రిప్ ఇరిగేషను ఇంకా ఏదైనా ఆధునిక పద్ధతులు పనిముట్లు ఇవ్వగలుగుతుంది తప్ప దీనికి మద్దతు ధర ప్రకటించడం, ఇది ప్రభుత్వమే కొనడం. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. ఏదో ఎడ్యుకేటెడ్గా నేను కూడా నాకు తెలుసు. కాకపోతే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో విదేశాలకు పంపించే వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చి నిజామాబాద్ మార్కెట్ అదేవిధంగా ఈరోడ్ మార్కెట్ ఎక్కడెక్కడైతే పసుపు మార్కెట్లు ఉన్నాయో వాళ్ళకు డైరెక్ట్గా కొనుగోలు చేసే పద్ధతి ఉంటే మధ్యవర్తులు లేకుండా వాళ్ళు హైయెస్ట్ మంచి రేటు పెట్టగలడానికి అవకాశం ఉంటుంది. అంతేవిధంగా పోయిన సంవత్సరం దాదాపు 21,000 దాకా దాటింది మంచి పసుపు. ఈ సంవత్సరం 21,000 ఉంటుందని అనుకుంటలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పసుపు రైతులు దానికి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల తగ్గిస్తూ వచ్చిండ్రు. ఎప్పుడైనా మన నిజామాబాద్, మెట్పల్లి, ఆదిలాబాద్, నిర్మల్ ఏరియాల్లో 35 నుంచి 38,000 ఎకరాలు ఉండాల్సింది. గత లాస్ట్ ఇయర్ 18,000 ఎకరాలకు పడిపోయింది. అందువల్ల మన ఏరియాలో మంచి రేటు అంటే పసుపుకు మంచి రేటు పలకడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 20% ఈల్డింగ్ పెంచేసి అంటే ఏరియా పెంచారు రైతులు. మహారాష్ట్ర కానీ నిజామాబాద్ ఈ ఆర్మూర్ ప్రాంతంలో కానీ ఈరోడ్ ప్రాంతంలో కానీ ఈ 20% 30% ఈల్డింగ్ పెంచారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం 10,000కు 12,000 మధ్యలో ఉంటుందని నా అభిప్రాయం. అయితే ముఖ్యంగా చెప్పండి, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో 22,000 ఎకరాలు ఉంది. అంటే రానున్న రోజుల్లో నిజామాబాద్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పసుపు ఈ విస్తీర్ణం పెరిగిందన్నారు. మీరు ఏ రకంగా పసుపుని మార్కెట్ చేస్తున్నారు? అంటే మీరు గతంలో ట్రేడింగ్ అంటే ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల చేసినట్లు తెలిసింది. ఈసారి కూడా మీరు ఎలా చేయబోతున్నారు? ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము నేషనల్ NCDEX నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్లో నిజామాబాద్లో డెలివరీ ఉంది కాబట్టి మేము అక్కడే ఇస్తున్నాం. కానీ నిజామాబాద్ రైతులు కానీ ఇక్కడ నిజామాబాద్ రైతులు ఎస్పెషల్గా పసుబండే రైతులకు కొంచెం అవగాహన తక్కువ ఉంది. ఎలా అంటే ప్రతి ఎర్రజొన్నలు మంచి ఎండబెట్టి 12 మాయిశ్చర్ మీద ఇస్తారు. అదేవిధంగా వడ్లు కూడా మంచి 15 మాయిశ్చర్ మీద ఇస్తారు. మొక్కలు కూడా 12-13 మాయిశ్చర్ మీద ఇస్తారు. కానీ పసుపు వచ్చేసరికి 25-30-35 మాయిశ్చర్ మీద ఇస్తారు. అంటే 20-35 మాయిశ్చర్ అంటే దాదాపు పసుపులో క్వింటాలకు 30
12% ఉండాల్సింది 25 ఉండాలి, అంటే డబుల్ ఉంటుంది కాబట్టి అదంతా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల నిజామాబాద్లో ఎప్పుడు కూడా ధరలు తక్కువ ఉంటాయి. ఈరోడ్ మార్కెట్ కన్నా మిగతా దేశంలో ఎక్కడైనా పోల్చుకుంటే నిజామాబాద్లో తక్కువ ధరలు ఉంటాయి. అదేవిధంగా ట్రేడర్స్ కూడా తక్కువ రేట్ ఉందని చెప్పేసి ఎక్కడికెళ్ళో ఇక్కడికి వస్తారు. ఇక్కడ చూసి పరిస్థితి చూసేసరికి నా స్వయంగా అనుభవము, మైసూరు నుంచి ఒక ట్రేడర్ వచ్చిండు మా సొసైటీకి, మా దగ్గరికి వచ్చిండు. మొత్తం తక్కువ రేట్ ఉంది, మాకన్నా తక్కువ రేట్ ఉంది, కొందాం అని వచ్చిండు. మార్కెట్లోకి తీసుకెళ్తే ఇదేంటి పసుపు, ఇదంతా మొత్తం వాటర్ ఉంది కదా ఇంట్లో అంటే, ఇదే తక్కువ రేటు, మరి ఇట్లనే కొనాలని మేము అన్నాం. ఆయన వారం రోజులు ఉన్నాడు మా దగ్గర, తక్కువ పారిపోయిండు, అంటే వెళ్ళిపోయిండు. ఇక్కడ నేను అమ్మో ఇదేంది మార్కెట్ అని. మేము అదేవిధంగా ఈరోడ్కు విజిట్కి వెళ్ళినాం మా రైతుల తరపున, ప్లస్ హార్టికల్చర్ వాళ్ళ స్పైస్ బోర్డు వాళ్ళు తీసుకెళ్ళారు. అక్కడ ఒక ట్రేడర్ డైరెక్ట్ అంటుండు, నిజామాబాద్ మార్కెట్లో మేము రైతులకు వాటర్కు డబ్బులు ఇస్తున్నాం అంటే నిజమే. అది యాక్చువల్గా ఒక మన రైతుగా ఆలోచించకుండా యాజ్ ఎ ట్రేడర్గా కూడా ఆలోచించినా ఏంటంటే మనం డ్రై చేయాలి. కనీసం 12%, 13%, 14% డ్రై ఉంటే మనకు రేటు కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేట్ లేనప్పుడు కూడా మనం కోల్డ్ స్టోరేజ్లో వేసుకొని ఇక్కడ నేషనల్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ NCDXలో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఈజీగా ఉంది పద్ధతి, కానీ రైతులు ఏంటంటే ఇదంతా ఆలోచిస్తలేరు. పంట రాగానే అమ్మాలి, డబ్బులు రావాలి, రేట్ లేకపోతే రోడ్ ఎక్కాలి, ఇదే నడుస్తుంది ఇక్కడ. అయితే ముఖ్యంగా గత ఏడాది అత్యధికంగా 21,000 రూపాయలు పలికింది పసుపు ధర. ఈ ఏడాది అంతే ధర ఉంటుంది అనుకుంటున్నారా? NCDXలో మీరు అమ్మేందుకు గతంలో 2.5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు. మీరేదైతే 12% తేమ శాతం ఉంచే అమ్ముతామని చెప్తున్నారు, ఈసారి అదే రేటు ఉంటుంది అనుకుంటున్నారు? లేదు, ఈ సంవత్సరం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 13,500, 13,200 డిసెంబర్ కాంట్రాక్ట్ ఉంది, కానీ ఏప్రిల్ కాంట్రాక్ట్ వచ్చేసరికి 14,000 ఉంది. అంటే సీజన్ వచ్చేసరికి నాకు తెలిసి 12,000 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. అంటే ముందే ఎందుకు కాంటాక్టింగ్ చేసుకుంటారు? అంటే మీకు NCDX అంటే ఆన్లైన్ వ్యవస్థ, ఆన్లైన్లో ముందే ఎందుకు కాంటాక్ట్ చేసుకుంటారు? దీని అంతటికీ కూడా కారణాలు ఏంటి? అసలు ముందు కాంటాక్ట్ చేసుకోవడం కూడా ఆవశ్యకత ఎందుకు? రైతులకి అవగాహన లేకపోవడం వల్లనే అనేక పసుపు రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఏం లేదు, అసలు మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము అంటే ఎంత ఖర్చు అయింది, ఎంత వస్తే నీకు లాభం ఉంటుంది అనేది ఫస్ట్ ప్రతి రైతుకు కానీ ప్రతి పారిశ్రామికవేత్తకు కానీ అవగాహన ఉండాలి. కానీ రైతులకు ఎట్లా ఉంటాయంటే, అంటే నేను యాజ్ ఏ ఫార్మర్గా నేను కూడా చెప్తున్నా ఏంటంటే, మనకు ఎంత ఎక్కువ వస్తే అంత బెటర్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ NCDX మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే, ఈ రోజు నువ్వు ఒక రేటుకు బుక్ చేసుకున్న తర్వాత అదే రేటుకు నువ్వు కమిట్ అయిపోయినట్టే. ఇవ్వడం అంతకన్నా పెరిగినా తగ్గినా నీకు సంబంధం లేదు, ఓన్లీ ఆ రేటు అనేది నీకు వస్తుంది. కాబట్టి నేనేం చేసిన అంటే, నాకు 14,000 సంథింగ్ 15,000 నాకు మంచి రేట్ అనిపించినప్పుడు నేను బుక్ చేస్తాను. ఒకవేళ అంతకన్నా ఎక్కువ పెరుగుతా అనుకుంటే నాకు దానితో సంబంధం లేదు. కానీ గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇదే విధానంలో ఒక కొత్త పద్ధతి తీసుకురాబోతుందట. దానిలో ఏంటంటే నష్టం అంటే, బుక్ చేస్తే మనకు పెరిగితే మనం బయట అమ్ముకోవచ్చు, తగ్గితే మనం దాంట్లో అమ్ముకోవచ్చు అనే పద్ధతి కూడా తీసుకురాబోతుందట. అది వస్తే ఇంకా రైతులకు చాలా బాగుంటుంది. అంటే అలాంటి పద్ధతి వస్తే రైతాంగానికి కూడా మంచి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఒక రైతు మార్కెట్లో పెరిగిన ధరకు అమ్ముకోవచ్చు, పెరగకుంటే తగ్గితే ఆ ధరకు అమ్ముకోవచ్చు. దానివల్ల ఉపయోగాలే కదా. అవును, చాలా ఉపయోగాలే. కానీ ఏంటంటే రైతులకు నిజామాబాద్ మార్కెట్లో 12% మాయిశ్చర్ ఇచ్చే రైతులు కావాలి. తక్కువ అంటే ఇట్లా కొడితే కన్ను అనేటట్లు సౌండ్ వచ్చే రైతులు ఇయ్యేటట్లు ఉంటే ఈ విధానం పనిచేస్తుంది. అంటే దానికోసం మార్కెట్ కమిటీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేయాలి? ప్రభుత్వాలు అన్నీ చేస్తాయి, రైతులకు అవగాహన కల్పించేటోళ్ళే కావాలా. ఏం లేదు, ఫస్ట్ ఎండబెట్టి రైతులు పూర్తిగా ఎండబెట్టి 12% చేసి అక్కడ మనం మొత్తం ఒకటే మార్కెట్కి తీసుకుపోకుండా మనం డైరెక్ట్ చేసి వాళ్ళకి NCDX ఏ విధంగా అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఒక్కొక్క సంచి ఏ విధంగా ఉండాలా, అందులో రోగం పడ్డ కంటెంట్ ఎంత ఉండాలా, అది చిన్న ముక్కలు ఎంత ఉండాలా, ఎంత పర్సెంటేజ్ ఉండాలా, ఇవన్నీ వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ లిస్టు ప్రకారం మనం తయారు చేసి మనమే మన దగ్గర ఏదైతే మనం కళ్ళ మీద తయారు చేస్తామో అప్పుడే చేసేసి మనం కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడం కానీ, లేదంటే మనం ముందే బుక్ చేసుకొని అందులో ఇవ్వడం కానీ, అవన్నీ చేస్తే మనం ఇవన్నీ ఇబ్బందులన్నీ మనం ఇబ్బందులను తొలగించగలుగుతాం. ముఖ్యంగా మీరు చివరిసారిగా చెప్పండి, పసుపు మీ చేతికి ఎన్ని రోజులు వస్తుంది? రైతాంగానికి ఎలాంటి సూచనలు చేస్తారు మీరు ఒక రైతుగా? పసుపు దాదాపు మార్చిలో తీయాలి, లేదంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో తీయాలి. కానీ పసుపు రైతులు ఎవరైనా సరే ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పదలుచుకున్నది, పసుపులో నాణ్యత పెరగాలంటే విత్తన శుద్ధి చేయండి. అదేవిధంగా నవంబర్, అక్టోబర్ మధ్యలో పొటాష్ ఎరువులు చల్లుకోండి. ఖచ్చితంగా పొటాష్ ఎరువులు చల్లడం వల్ల నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ళు మనం దిగుబడి ఎక్కువ తీసుకోగలం. నాణ్యత ఉంటుంది, నాణ్యత అంటే వెయిట్ వస్తుంది. కాబట్టి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఇంకా ఎక్కువ రేట్ రావాలంటే కూడా NCDX అనే మాధ్యమం ద్వారా అమ్ముకుంటే కూడా మంచి రేటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ NCDX వల్ల రైతులకు ఆ వైపు వెళ్ళాలంటే ఎలాంటి సౌకర్యాలు కావాలి? అంటే చాలామంది రైతు అంటేనే చాలామంది రైతులు ఈ రోజుల్లో చదువుకొని ఉన్నారు. కొంతమంది తెలివిగా మీలాగా ముందుకెళ్ళిన చదువుకున్న రైతులు PG PhDలు చేసిన రైతు మీలాగా చాలా తక్కువ ఉంటారు.
అయితే రైతుకు అవగాహన ఏంటంటే ఫస్ట్ మనం ఎండబెట్టి అమ్మడం అనేది నేర్చుకోవాలి. ఏ పంట అయినా సరే, ఈవెన్ మనం ఒక ట్రేడర్గా ఆలోచించాలి. ఫస్ట్ మనం ఎక్కడైనా కానీ ఒక తోటలో కూడా ఒక కూలీగా ఎంత బాధలు అవుతాయి, ఇవి మనం పని చేస్తాం కాబట్టి కూలీకి కూడా సేమ్ అదే బాధ కదా. అదేవిధంగా మనం ఇక్కడ కూడా ట్రేడర్గా కూడా ఆలోచించాలి. మన పసుపుని వాడు తీసుకుంటే వాళ్ళు లాభం పొందాలా, మనకు లాభం రావాలా. వాడు నష్టపోయేస్తే ఇంకోసారి ఆ మార్కెట్లో కూడా రారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతిదీ మొక్కజొన్నలు ఎండబెడుతున్నాం, వడ్లు ఎండబెడుతున్నాం, అదేవిధంగా ఎర్రజొన్నలు ఎండబెడుతున్నాం. పసుపును కూడా ఫుల్గా ఎండబెట్టి ఇవ్వాలి. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. మనం అనుకుంటాం ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్లో దాదాపుగా 60% 40% వ్యాపారులు NCDXలనే ఇస్తారు. మన రైతులు అనుకుంటారు ఏంటంటే పచ్చి పసుపు అమ్మితే ఎక్కువ వెయిట్ వస్తుంది, మాకు ఎక్కడ డబ్బులు వస్తాయని. అదే వ్యాపారి మన దగ్గరికి వెళ్ళుకొని అదే NCDXకి ఇస్తుండే, మరి అతను నష్టపోతుండా? అది నష్టపోడు కదా. ఎవరైనా కోతి కొమ్మ తప్పి దుంకది. కాబట్టి రైతులు ఆలోచించాలా, ఎండబెడితే ఎంత లాస్ అవుతున్నాం, ఎంత రేట్ వస్తుంది, అదొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనం ముందే పచ్చి పసుపుని జోకి మొత్తం ఉడకబెట్టక ముందు జోకి, తర్వాత ఫుల్ ఎండిన తర్వాత జోకితే ఎంత రికవరీ పర్సెంట్ వస్తుంది. రికవరీ పర్సెంట్ అనేది ఇప్పుడు రైతులు పచ్చిదంతా ఎక్కువ వస్తుంది, ఎండిందంతే తక్కువ వస్తుంది అనుకుంటారు. ఖచ్చితంగా నిజామాబాద్లో 18 నుంచి 22% రికవరీ పర్సెంటేజ్ ఉంటుంది. అంటే ఒక క్వింటాలు ఉడకబెడితే 22 కిలోలు మ్యాక్సిమం వెళ్తుంది, 23 కిలోలు మ్యాక్సిమం వెళ్తుంది, 18 కిలోలు మినిమం, తక్కువ అంటే తక్కువ 18 కిలోలు వెళ్తుంది. ఈ రికవరీ పర్సెంటేజ్ని బట్టి అక్కడ కొనుగోలుదారులు కానీ రైతులు కానీ దానికి రేటు రావడానికి అవకాశం ఉంటుంది. రైతు పసుపు చేలో నుంచి తీసినప్పుడు పచ్చి పసుపు ఉడకబెట్టక ముందు ఎన్ని క్వింటాలు వస్తుంది? సాధారణంగా చాలామంది రైతులు ఆ వ్యత్యాసాన్ని చెప్పలేకపోతారు. ఉడకబెట్టిన తర్వాత ఎన్ని క్వింటాలు? ఉడకబెట్టిన తర్వాత అంటే రికవరీ మనం ఇట్లా చూడాలి. ఇక మనం ఏంటంటే ఇప్పుడు ఒక ఎకరానికి 40 డ్రమ్ములు పసుపు లేదంటే 50 డ్రమ్ములు వస్తుంది అంటే దాదాపు అన్న 2.5 క్వింటాల నుంచి 3 క్వింటాలు పడుతుంది పచ్చి పసుపు. పచ్చి పసుపు 2.5-3 క్వింటాలు పడుతుంది. ఫుల్ ఎండిన తర్వాత 50 క్వింటాల నుంచి 60 క్వింటాలు వస్తుంది. ఇది అంటే యావరేజ్, కొంచెం అటు ఇటు. రికవరీ పర్సెంటేజ్ చూడాలి మనం. పచ్చి పసుపుని ఒక క్వింటాల్ జోకి ఉడకబెట్టి ఫుల్గా ఎండబెడితే 22 కిలోలు 23 కిలోలు వస్తే అది పర్ఫెక్ట్గా రికవరీ శాతానికి తగ్గట్టు ఉన్నట్టు. లేదు నాది 25 కిలోలు వచ్చింది, నాది 30 కిలోలు వచ్చింది అంటారు. కానీ అది 12% మాయిచర్ కాదు, ఎందుకంటే అది 25% 20% మాయిచర్ ఉంటుంది. కాబట్టి కొందరు అట్లా అంటారు అన్నట్టు. ఓకే, చివరిగా రైతాంగానికి మీరు సూచించేది పచ్చి పసుపు అమ్మద్దు, 12% మాయిచర్ ఉండాలనే చెప్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఈ విధానానికి అలవాటు పడ్డప్పుడు మనం ఎక్కడైనా, మనం ఈవెన్ ఎన్నో మాధ్యమాలు వచ్చినాయి, ఇప్పుడు అందరూ యువత అంతా కూడా చదువుకొని వ్యవసాయానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం లేబర్ ఫోర్స్ని తగ్గించుకుంటూ, అదేవిధంగా పెట్టుబడిని తగ్గించుకుంటూ లాభం రావాలంటే ఈవెన్ మనం ఇప్పుడు ఒక 4 ఎకరాలు పండించిన ఎకరం పండించే రైతు కూడా మనం ఎన్నో మాధ్యమాలని అమ్ముకోవడానికి, ఈవెన్ మనం ఇప్పుడు చూస్తున్న మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ దాంట్లో కూడా అమ్ముకునే అవకాశాలని, అంటే నేను చిన్న మొత్తంలలో ఇంకా కావాలనుకుంటే ఇండియా మార్ట్ ఉంది, ఎన్నో ఉన్నాయి. ఆ మాధ్యమాలలో అమ్మాలంటే మనకు ప్యాకింగ్ సైజు కానీ మాయిచర్ కానీ ఇవన్నీ కంటెంట్లు చూసుకొని మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక కంపెనీ లాగా ఆలోచించాలా రైతు అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూడొచ్చు, రైతు అంటేనే చాలా కష్ట నష్టాలు ఓడ్చి పంటలు పండిస్తుంటారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించే రైతు మనతో మాట్లాడారు, మధుసూదన్ రెడ్డి, జైడి మధుసూదన్ రెడ్డి. ఆయన పామాయిల్ తోటలో పసుపుగా అంతర పంట సాగు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పసుపులో పామాయిల్లో అంతర పంట సాగు చేసిన రైతు తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నేను గతంలో చూసుకుంటే గత ఏడాది 21,000 రూపాయలకు క్వింటాలు పసుపు ధర ఉండే, అప్పుడు నేను 20 NCDXలో 21,000కి అమ్మాను. ఈసారి మాత్రం అంత ధర ఉండలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే పసుపు రైతులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను అత్యధికంగా ఎకరానికి 2 లారీలు ఎరువు వస్తున్నాను, నాకు 1,50,000 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి చాలామంది రైతులు చెప్తుంటారు. అదంతా కాదు, నాకు 2.5-3 ఎకరాలు పసుపు వేసినప్పుడు నేను ఒక లారీ ఎరువు పోస్తాను, మిగతాది మట్టి పోస్తాను, నాకు ఖర్చు తగ్గించుకుంటాను. ఖర్చు తగ్గించుకున్నంత మాత్రం నాకు పసుపు దిగుబడి రాదనే కాదు, పసుపు దిగుబడి యథావిధిగా నాకు పసుపు దిగుబడి వస్తుంది. అలాగే నేను పసుపు దిగుబడి ఎకరానికి 25 క్వింటాల నుంచి 30 క్వింటాల పసుపు తీసే రైతును. నేను అంతర పంటలో ఏదైతే పామాయిల్ తోటలో అంతర పంట సాగు చేస్తున్నా 25 క్వింటాలు మ్యాక్సిమంగా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నేను రైతులకు చెప్పేది ఒకటే, మనం పసుపు మార్కెట్కు తీసుకెళ్ళాము. అంటే మార్కెట్కి తీసుకపోకంటే ముందు పసుపుకి ఏం చేయాలంటే ఫిబ్రవరి మార్చిలో పసుపును తీసి ఉడకబెట్టి మార్కెట్కి తీసుకుపోవాలి. మార్కెట్కి తీసుకుపోయినప్పుడు 12% మ్యాచర్ ఉండాలి. అంటే మ్యాచర్ అంటే తేమ శాతం 12% ఉండాలి. మన నిజామాబాద్ జిల్లాకు తీసుకుపోయే రైతులు మాత్రం 25 నుంచి 40%గా మ్యాచర్ ఉండే విధంగా తీసుకెళ్తున్నారు. అందువల్లనే నిజామాబాద్ మార్కెట్లో పసుపుకు డిమాండ్ లేకుండా పోతుంది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర, అదేవిధంగా తమిళనాడు ప్రాంతాల్లో అత్యధికంగా పసుపు ధరలు రావడం, నిజామాబాద్ మార్కెట్లో పసుపుకు ధరలు లేకపోవడం ఇదే ప్రధాన కారణం. రైతులందరూ కూడా ఒక విధంగా ఆలోచించాలి. 12% మైచర్ ఉంటేనే పసుపు మార్కెట్కు తీసుకెళ్ళాలి, మనకు ధర వస్తుంది, మనకు ఏదైతే ఒక రైతుగా కాకుండా ఒక వ్యాపారిగా ఆలోచించినప్పుడే మనం బాగుపడతాం. అలా విధంగా నిజామాబాద్ జిల్లాలో రైతులందరూ కూడా ఆలోచించి తమ పంటను
తేమ శాతాన్ని తగ్గించేది 12% మేచర్ ఉంటేనే తగ్గించి మార్కెట్ తీసుకునే విధంగా చూడాలి. ఒకవేళ మార్కెట్లో పసుపుకు ధర లేనప్పుడు NCDX ద్వారా అమ్ముకుంటే మనకు లాభాలు ఉంటాయని చెప్పి నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన రైతు జైడి మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు 22,000కు పైగా ఎకరాల్లో సాగు అవుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క పసుపు రైతులు అవలంబించాల్సిన అంశాలు ఎవరు కూడా పూర్తిగా అవలంబించలేదు. మార్కెట్కు వచ్చేసరికి ప్రతి రైతు 25-30% తేమ శాతాన్ని రావడం వల్ల పసుపుకు ధరలు ఉంటలేవని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన జైడి మధుసూదన్ రెడ్డి అయితే చెప్తున్నది, నా పసుపు నేను NCDXలో అమ్ముకుంటాను. నాకు పసుపుకు ఏదైతే గత సంవత్సరం 21,000 రూపాయలకు క్వింటాల్ నేను NCDXలో అమ్ము. ఈ ఏడాది కూడా పసుపుకు ఆశించినంత ధరలు అయితే ఉండవు. ఎందుకంటే చివరిగా 14,000 ఉంటే చాలా ఎక్కువగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని పసుపు రైతులు పండించిన పంటలను దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్న అంశం ఇది. నేను చిన్నప్పటి నుండి కూడా మా నాన్న దగ్గరుండి వ్యవసాయం చేసిన వ్యక్తిని. నేను ఎప్పుడు కూడా పసుపు మార్కెట్లో చూసుకుంటే ఎప్పుడు కూడా ధరలు అధికంగా లేవు. గత ఏడాదే 21,000 రూపాయల క్వింటాలు ధర పలికింది. NCDXలో అమ్ముకోవడం వల్ల నాకు 21,000 రూపాయలు పసుపు క్వింటాల్కు ధర పలికింది. అందులో భాగంగా నేను నా వ్యవసాయ క్షేత్రంలో నాకు 9 ఎకరాలన్నర వ్యవసాయ క్షేత్రము ఇక్కడ గ్రామానికి సరిహద్దుల్లో ఉంటుంది. నేను అందులో 5 ఎకరాల పాటు నేను వివిధ పంటలు పండిస్తుంటున్నాను. 3 ఎకరాల పాటు ఏదైతే వరి పండిస్తున్నాను. మరొక ఎకరంలో నేను ఏదైతే బాయిలర్ కోళ్ళ ఫామ్ షెడ్ వేసుకున్నానో అందులో నేను 8,000 వరకు పిల్లలను ఏదైతే బాయిలర్ కోళ్ళను కూడా పెంచుతున్నాను. వీటన్నింటితో పాటు ముఖ్యంగా నేను అత్యధికంగా పామాయిల్ తోటలో పసుపుని అంతర పంట సాగు చేసిన ఈ అంతర పంటలు సాగు చేసిన పసుపుకు ఈసారి నేను ఆశించిన స్థాయిలో ధరలు ఉండకుండా కానీ నేను ఎకరానికి 25 క్వింటాళ్ళు పసుపు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు పసుపు ఎలా తీయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత దిగుబడి తీయాలని నాకు అవగాహన ఉంది. పసుపు విత్తేటప్పుడు కూడా నేను మెలకువలు తీసుకుంటాను. విత్తనం శుద్ధి చేసుకొని పసుపును నేను నాటుతాను, విత్తుతాను. అందువల్ల నాకు పసుపులో ఎలాంటి చీడపూడలు లేవు. పసుపు ఎండాకు తెగులు కూడా లేదు. అందువల్ల నాకు పసుపు 25 క్వింటాల పైనే పసుపు దిగుబడి వస్తుందని చెప్తున్నారు. ఈ సంవత్సరం NCDXలో అమ్ముకుంటే అధిక లాభాలు ఉంటాయి. ప్రతి ఒక్క రైతు 12% మేచర్ ఉండే విధంగా చూసుకొని పసుపును అమ్ముకునే విధంగా చూడాలని చెప్పి నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.